నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 8న జరిగిన భారీ చోరీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఉరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన పూజారి శ్రీనివాస్ శర్మకు చెందిన ఇంట్లో దొంగలు చొరబడి 40 తులాల బంగారం 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 10 రోజుల వ్యవధిలోనే యూపీకి చెందిన దొంగ మహమ్మద్ ఉస్మాన్ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 17న ఉత్తరప్రదేశ్కు వెళ్లిన పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో దొంగ మృతి చెందాడు. ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేసినట్లుగా సీఐ నాగార్జున తెలిపారు. వీరి వద్ద నుంచి 3 లక్షల నగదు 25 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అందుకే ఎవరికి లోపల రానిట్లేము. 6 లక్షల రూపాయల క్యాష్, గోల్డ్ పోయింది. గోల్డ్ ఎంత పోయింది? ఇంకా మా తాత తెచ్చినటువంటిది, మా అత్తగారు పెట్టినటువంటిది, మాదంతా కలిసి ఒక 40 తులాలు ఉంటుంది. ఎంత? 40 తులాలు. ఇంకా సిల్వర్ ఇంట్లో ఎవరు లేకున్నారా? మరి మీరు ఎక్కడ? పాపది బర్త్డే ఉందని ఊరికి వెళ్ళారు. నేను దేవాలయం దగ్గర ఉన్నాను. నేను ఎక్కడ? మీది ఏ దేవాలయం? ఊరుకొండపేట దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం.